వెల్కమ్ టు E3 స్టూడియోస్. యాక్చువల్లీ ఇవాళ సండే, చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నాము. నేను, మా ఆవిడ, మా అమ్మ వీళ్ళకి టాస్క్ ఇచ్చాను అన్నమాట. ఒకరు చికెన్ చేయాలి, ఒకరు ఫిష్ చేయాలి. సో తెగ కష్టపడిపోతున్నారు. మా ఆవిడ చికెన్ చేస్తుంది. యూజువల్గా ఫ్రేమ్ ఎంత బాగుంది. మా మదర్ ఫిష్ చేస్తుంది. హాయ్ చెప్పమ్మా. ఏం ఫిష్? మామూలు ఫిష్. ఏం ఫిష్ అది? బొమ్మెనా? ఏమేం చేసావు ఎంతసేపు? ధనియాలు, జీలకర్ర, మెంతులు గోలియాలి. గోలిచ్చి మళ్ళీ ఉల్లిగడ్డ మళ్ళీ గోలియాలి. గోలిచ్చి మిక్సీ చేసి పీసులకు అల్లం ఉన్నది ఒక 10 నిమిషాలు కలిపి పెట్టాలి. మ్యారినేట్ చేస్తారంట. మా అమ్మనేమో ఫిష్ మ్యారినేట్ చేసింది, మా ఆవిడేమో చికెన్ మ్యారినేట్ అయిందమ్మా. ఎక్కడ? ఇదిగో చికెన్ మ్యారినేట్ చేసింది. సో చెప్పు, నువ్వే ఏ స్టైల్ చికెన్ చేస్తావు? నార్మల్ కర్రీ టైప్ చికెన్కి. ఫస్ట్ 1 kg చికెన్కి యాక్చువల్లీ ఇక్కడ వంటలు రావు బెబ్బెబ్బే. బట్ మేము ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఇంటికి ఫస్ట్ ఏం చేసావు? టమాటా కర్రీ చేసింది. సో అప్పుడే నేను చెప్పా, టమాటా కర్రీ లాగా చికెన్ కర్రీ అని చెప్పా. అప్పుడు నేర్చుకున్నా. టమాటా కర్రీ లాగా చికెన్ కర్రీ అన్నా. నువ్వెలా చేస్తావు చికెన్? ఫస్ట్ 1 kg చికెన్కి జింజగాలి పేస్ట్, కారం, ఉప్పు, లెమన్ కొంచెం పిండుకోవాలి, కొంచెం కర్డ్ యాజ్ యూజువల్, 1 drop ఆఫ్ సారీ సోకింగ్ చేయాలి. అదే రా. మా ఆవిడ చికెన్ ని సోకింగ్ చేయడానికి ఒక గిన్నె కొన్నదబ్బా. సర్లే ఎంత ఉండాలి, ఒక 200-300 కొనే అని చెప్పేస్తే 3000-4000 ఎంత అది బోరుసిల్ బ్రాండ్ వాళ్ళది గ్లాస్ అన్నమాట. గ్లాస్ ఎప్పుడు కాస్ట్లీగా ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ప్రతిదీ పర్ఫెక్షన్ అని చెప్పేసి మన బడ్జెట్కి కన్నాలు పెడతారు. ఇంకా మా మేడదాకా వచ్చింది ఫిష్. మా అమ్మ యాక్చువల్ మాది కరీంనగర్, పక్క తెలంగాణ ఫిష్ కర్రీ చేస్తుంది, అద్దరిపోతుంది. యాక్చువల్లీ చిన్నప్పుడు కొట్టుకునేవాళ్ళం. మా అన్న మా అక్క ఉండేది మాతో పాటు, కొట్టుకునే వాళ్ళం, చేపల ముక్కలు దాచుకునే వాళ్ళం. ఆ మెమరీస్ వేరే. దిస్ ఇస్ మై చికెన్. ఓకే, చికెన్ మ్యారినేషన్ లో పెట్టా. పైన ఉంటే ఒక 40 minutes పెట్టా. దర్దాపు కిలో చికెన్ లా ఉంది అది. కిలో నువ్వే తింటావా? దీనికి నార్మల్ యాజిషన్ అన్న చేసినట్టే కొంచెం జింజగాలి పేస్ట్, ఉప్పు, కారం, ఒక 2 drops ఆఫ్ ఆయిల్, తర్వాత లెమన్ కొంచెం పిండుకున్నాం, కొంచెం కర్డ్. యాజిషన్ మ్యారినేషన్కి సింపుల్ ప్రొసీజర్. ఇది పెట్టి మీకు టైం ఉంటే ఒక 40 minutes అలా పక్కన పెడితే కొంచెం అంతా ఉప్పు కారం అంతా చికెన్లోకి పడుతుంది అనమాట. ఏం లేదు, ఇది తీసుకెళ్ళి డైరెక్ట్గా పొయ్యిలోకి వేయాలి. ఒక 70% వరకు, అంటే కంప్లీట్ ఫ్రై కాకుండా ఒక 70% వేగించుకోవాలన్నమాట. అత్త చేసిన ఫిష్, కోడలు చేసిన చికెన్. సో బ్యూటిఫుల్ లంచ్ ప్లాన్ చేసుకున్నాను నేను, ఫర్ మీ. ఓకే, మా ఆవిడ ఫిష్ అసలు తినదు, తక్కువ. మీరు ఏ 5 star తోపు హోటల్లోని చిన్న హోటల్ పోండి, ఆడు షాక్ అవుతాడు. చిన్న హోటల్కైనా వెళ్ళగానే ఏంటంటే ఏం కావాలి మేడం అనగానే వైట్ రైస్, ఎగ్ కర్రీ, చికెన్, అంతే, దట్స్ ఇట్. ఇక వేరే మీరు అక్కడ అసలు ఖర్చు అంతే మిగిలిస్తున్నాను నేను. మా ఆవిడకి ఎంటర్టైన్మెంట్ సినిమా, ఎగ్ కర్రీ, పానీపూరి. వద్దులే అమ్మ. ట్రిప్ మొన్నే కదా గోవా వెళ్ళాం. ట్రిప్ లాంటిది. సరే, నా బర్త్డే ప్లాన్ చేద్దాం. ఆగస్ట్లో వెళ్దాము. శ్రీలంక వెళ్దామా, వియత్నాం వెళ్దామా? శ్రీలంక. ఓకే, విల్ ట్రై. నువ్వు స్పాన్సర్ చేయాలి కొంచెం. బడ్జెట్ ఖర్చు కావాలమ్మా, డబ్బులు లేవు. చెప్పు, ఏమైంది? ఏమవుతుంది? ఏం లేదు, వండుతున్నా. ఇలా కొత్తిమీర వేసా, కరివేపాకు వేసా, మెంతాకు వేసా, కారపొడి అన్నీ మిక్స్ చేసి పెట్టేసి ఎంత పొయ్యి వేసా స్టవ్ మీద. చికెన్ ఫస్ట్ రోజు కంటే ఒక 2 days అయ్యాక సూపర్ టేస్ట్ ఉంటుంది కదమ్మా. చేపల కూర బాగుంటుంది. 2 రోజులు కదా, చికెన్ కదా, ఫిష్ అంటున్నా. సారీ ఫిష్ 2 రోజులు కదా, 4 రోజులు తిన్నా బాగుంటుంది. అదన్నమాట ఈరోజు. చేప కాదు కదా. పక్క ఫిష్, ఒక పక్క చికెన్. యమ్మీ కదా. 70% కుక్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఇప్పుడు కొంచెం అలవాటు అయింది కానీ నాకు ఫిష్ స్మెల్ అన్నా 1 kilometer పరిగెత్తేదాన్ని నేను.
భర్త కోసం ఫస్ట్ లాగా స్మెల్ అంత ఏం రావట్లేదు. అంటే అక్కడ క్లీన్ చేసేసుకున్నారు మంచిగా. ఎస్ ఓకే, ఇది ఇక ఫైనల్ టేస్ట్లో మనం కలుసుకుందాం. అర్థమైపోయింది కదా మీరు ఎలా చేస్తారు. దీనికి ఇప్పుడు 70% వేగించిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 10 లీవ్స్ కరివేపాకు వేస్తే స్మెల్ కూడా బాగుంటుంది. తీసి పక్కన పెట్టుకోవాలి. దానికి ఏం లేదు, ఒక 2 ఆనియన్స్, ఉప్పు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా, జీరా పౌడర్, కొంచెం పెప్పర్ వేసేసి ఇది మళ్ళీ అందులో వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని, మీకు ఫ్రై లాగా కావాలంటే కొంచెం దాంతోనే మంచిగా చేసుకుంటే ఫ్రై అయిపోతుంది. కొంచెం కర్రీలా కావాలంటే లైట్గా వాటర్ మిక్స్ చేసుకుని చేసేసుకుంటే కాస్త కొత్తిమీర యాడ్ చేసి చికెన్ కర్రీ అయిపోయింది. నాకు వచ్చింది చికెన్ కర్రీ. ఇది మిక్సింగ్ ఏంటి, తెలంగాణ బెంగళూరు మిక్సింగ్ చికెన్ కర్రీ ఇది. ఎస్ మమ్మీ, చింతపండు రసం వేసేసి యమ్మీ స్మెల్స్ వస్తున్నాయి. ఓకే గైస్, మొత్తం ఫైనల్ అయ్యాక 2 గంటలు అయింది దీన్ని మొదలుపెట్టి. ఫినిషింగ్ చూద్దాం. ఓకేనా బాయ్. ఎస్, అత్తా కోడలు ఇద్దరు కుత్తికి ఆరేస్తున్నారు. రైస్ ఆల్సో డన్. మేము మనుషుల్లాగా వైట్ రైస్ తింటామన్నమాట. నేను మా అత్తయ్య ఆపోజిట్ తీస్తున్నాను, వేరే తింటాడు అనమాట. వైట్ రైస్ తిన్నాడు అనమాట. మంచి కాదు కాబట్టి. హెల్త్ ట్విస్ట్ ఏంటంటే అది వండుకొని అదే టేస్ట్ చూసి అదే సూపర్ అనుకుంటారు. ఎవరైనా గంతే అంతే. అదొక తేడా. పక్కన నన్ను అడగాలి కదా ఎలా ఉందని. నువ్వు టేస్ట్ చూస్తే నిన్ను అడుగుతారు కానీ నువ్వు టేస్ట్ రండి, లెఫ్ట్ కో రైట్ కో రండి. మై స్ట్రెంగ్త్, రెగ్యులర్ సినిమా డైలాగ్, మా స్ట్రెంగ్త్ నా వీక్నెస్. నిన్న యాక్చువల్లీ ఒకటి చెప్పాలి మధు, మేమిద్దరము బయటకు వెళ్తున్నాము. మా ఆవిడ తగ్గింది, నాకు పెయిన్ వచ్చింది. నిజంగా అది ఎందుకో నాకు అర్థం కాలేదు. అదే ప్రేమ అంటే అని చెప్పి ఎవరైనా దొంగతారు పక్కన దగ్గుతే దగ్గర కానీ అత్త అంతే కోడలు అంతే, వాళ్ళు చేసుకుని వాళ్ళే బాగుంది అనుకుంటున్నారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు ఇద్దరు. పొద్దున్నే నన్ను 8 గంటలకు లేపి ఎంత కష్టం. నేను ఎంత కష్టపడితే ఈరోజు చికెన్ మటన్ అవుతున్నాయి తెలుసా, చికెన్ ఫిష్ అవుతుంది తెలుసా. ఫినిషింగ్ సాల్ట్ వేసేసింది. కబ్బు జనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో మాకే ముందు. ఫినిషింగ్ అలా ఏమంటారు, కరివేపాక కాదు, కొత్తిమీర వేస్తున్నారు, ఫినిషింగ్ ఇస్తున్నారు. పవ్విక చూసావా మా ఆవిడ ఎంత ప్రేమగా. మధు ఏమన్నావు మళ్ళీ అను, ఏమన్నావు? పవ్విక అట. ఓకే, మా అమ్మమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ లచ్చవ్వన, మా లచ్చవ్వ పిలిచేది పవ్వి అని పిలిచేది. ఇప్పుడు మా ఆవిడ పవ్వి అని పిలుస్తుంది. చాలా ఎమోషనల్గా ఉంటుంది పవ్వి అంటే చిన్నప్పటి నుండి అది పవ్వి. ప్రభాకర్ అని అస్సలు లోపేది. బిడ్డ పవ్వి స్కూల్కి వెళ్ళి వచ్చిండు, బడికి వెళ్ళి వచ్చిండు. బిడ్డ ఏం తింటాడో చూడు, అట్లే మాట్లాడేది మంచిగా. ఎట్లంటే నాకు అంటే ఎవరు తింటారో అందరు నెయ్యి వేసుకుంటారు కదా. ఆ అమ్మ పొలం కాడికి పోతే మా అమ్మమ్మ అన్నం పెట్టి కూరేసి ఇంత నూనె, మంచి నూనె పోసేసి నూనె కలిపి అందరు తిట్టేటోళ్ళు. నేను వరంగల్కి వచ్చి హన్మకొండకి వచ్చిన తర్వాత నూనె వేసుకొని తింటే వింతగా చూస్తారు. ఈడేవర్రా పచ్చి నూనె పోసుకొని తింటాడు, అట్లా అలవాటు అయింది. సో ఫిష్ కర్రీ రెడీ అయింది. అవును మధు, ఇది నీ వ్లాగ్ కదా, నేను పర్ఫార్మెన్స్ చేస్తున్నాను ఏంటి? ఫిష్ కర్రీ 10కి మార్క్స్ ఎక్స్ట్రాడనరీ ఉంది. 10కి 9.2 9.2 మార్క్స్. చాలా బాగుంది ఫిష్. ఆల్మోస్ట్ 2 months అయింది తినదు మా ఆవిడకి. ఎందుకు మరి ఫిష్, అది చికెన్ ఎగ్స్ చాలా బాగుంది. ప్రామిస్ చాలా బాగుంది. అద్భుతమైందమ్మా. లవ్ యూ, థ్యాంక్ యూ. ఉప్పు అన్ని బాగున్నాయి, అద్భుతంగా ఉంది. 9.2. ఓకే, నెక్స్ట్ మా ఆర్డర్ తెచ్చే చికెన్ టేస్ట్ చేద్దాం. ఓ మధు చాలు. సో సూపర్, గుడ్ జాబ్ మధు. కారం పర్ఫెక్ట్ ఉంది, ఉప్పు టేస్ట్ అద్దరిపోయింది. మార్క్స్ వచ్చేసి ఎంత ఇవ్వాలి చెప్పు? మార్క్స్ వచ్చేసి అవుట్ ఆఫ్ ద 10 మా అమ్మకి 9.2 వచ్చింది ఫిష్కి.
సో నీకు 9.2 అంటే 9.2 మార్కులు నీకు వచ్చినాయి. మధుకి వచ్చేసి 9.2 మ్యాచ్ డ్రా అయింది. అంటే నీ తక్కువ ఎక్కువనా? లేదు, ఇద్దరు ఒకటే. ఇద్దరికి 9.2 మార్కులు వచ్చినాయి. ఇద్దరు మ్యాచ్ డ్రా. మీ టేస్ట్లో సూపరు, మీ ప్రేమలో సూపరు అసలు. సో మ్యాచ్ డ్రా అయింది, 2 కర్రీలు అద్దరిపోయినాయి. హ్యాపీ వీకెండ్ అందరూ సరదాగా. యాక్చువల్లీ మనకు మైండ్లో ఉంటుంది అవసరమా, తెచ్చుకోవడమా, తినడమా అని అనిపిస్తుంది. నిజంగా ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చి తెచ్చుకొని తింటేనే సుఖం. నాకు అంటే ఈ మధ్య ఇదివరకు ఏంటంటే పనుంది తర్వాత లైట్ తీసుకొని అట్లా ఏదో పిచ్చి పిచ్చిగా ఉండేది. ఫ్యామిలీ కోసం స్పెండ్ చేసి కావాల్సిన చికెన్ మటన్ తెచ్చుకొని తింటేనే కిక్. ఈ మధ్య లైఫ్ గురించి నేను కూడా ఆలోచిస్తున్నా. ఓకే దాన్ హ్యాపీ చెప్పు ఓమదు. సో ఫ్రమ్ ఓమదు ఫస్ట్ చాలా రోజుల తర్వాత వ్లాగ్. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ E3 స్టూడియోస్. నేను కూడా స్క్రిప్ట్ రైటింగ్ మీద వ్లాగ్స్ పెడతాను. స్క్రీన్ ప్లే ఎలా రాయాలి, డైలాగ్స్ ఎలా రాయాలి, సీరియల్ రైటింగ్ గురించి. ఎందుకంటే చాలా చాలా నీడ్ ఉంది జీ తెలుగు, మా టీవీ, ఈటీవీ, జెమినీ టీవీకి సీరియల్ రైటర్లు, డైలాగ్ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్లు అంటే భయంకరంగా నీడ్ ఉంది వాళ్ళకు. అసలు కొత్త వాళ్ళు దొరకట్లేదు. సో అవి ఎలా రాయాలి వాటిని నేను నెక్స్ట్ వ్లాగ్స్ చేస్తాను. అందరు హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళను ఎలా అప్రోచ్ అవ్వచ్చు ఏంటి అనేది కూడా నేను చెప్తాను. అండ్ ఇంకోటి చెప్పేది ఏంటంటే మధు, నీకు కూడా టీవీ పర్సన్ కాబట్టి చెప్తున్నాను. అందరూ అనుకుంటారు టీవీలలో పేమెంట్స్ అవి సరిగ్గా ఉండవు అని చెప్పి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ₹1,00,000, ₹1,50,000 ఎలా ఉంటాయో ఒక సీరియల్ రైటర్ కూడా అలానే ఉంటాయి. అందరికి తెలియదు అనుకుంటా, అందుకు చెప్తున్నా నేను. ఇట్స్ ఎ ప్రొఫెషనల్ జాబ్, ప్రాపర్గా ఉంటుంది. సో అందరూ రైటింగ్ నేర్చుకోవచ్చు, టీవీ మీడియాకు రావచ్చు. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.